వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు వినయ్ ఆయనకి మొదట పెట్టాలి, అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు, ఆయన పొరపాటును కూడా ఏమన్నా. ఆయన నాకు అన్న లాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీగా ఉంది. దాని గురించి నేను ఎవరిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సిన. నేను వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు, మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారి ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తప్పనన్ని ప్రయత్నాన్ని ఆపుతున్నారు.